హలో అండి. నమస్తే. పొద్దున్నే కుకింగ్ అంతా టిఫిన్‌లు పిల్లలు స్కూల్‌కంతా ఎళ్ళిపోయిన తర్వాత చేపలు తీసుకొచ్చారనమాట ఒక పళ్ళామె. సో, ఇవొచ్చేసి పెద్ద రొయ్యలున్నాయి. 2, 3 కనమయినయి కూడా ఒక మీడియం సైజు. ఇవి కేజీ వచ్చి 300. తర్వాతొచ్చేసి చిన్న పరుగులున్నాయి. అవొచ్చి అంటికాయ పరుగులంటారంట. అవన్నీ కూడా కవర్‌లో ఉన్నాయని వేసేసింది. 150కి ఇమ్మని చెప్పింది. నేనైతే ఈ పరిగెలు తీసుకుంటున్నాను. ఇవి అంటికాయ పరిగెలంటారంట. అంటే ముళ్ళుండదు. జస్ట్ మనం ఫ్రై చేసేసుకుంటే కనుక బావుంటది. ఫ్రై చేసుకొని తింటే కర్రీకైతే తినడానికి ఇబ్బందిగా అనిపిస్తది. ఇబ్బంది కూడా ఏముండదు. బట్ చిన్న పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు. బట్ ఏదైనప్పటికి కూడా చేపలా వండుకు తింటేనే మంచిదండి ఫ్రై కంటే అనమాట. సో, ఆ రోజొచ్చేసి పాపకి గ్రాడ్యుయేషన్ జరుగుతుంది మార్నింగ్. అందుకని చెప్పేసి నేను పింక్ అండ్ లెమన్ కలర్ సారీస్ 2 పక్కన పెట్టాను. రెండాటిలో ఏదో ఒకటే చేసుకున్నాను. ఇంక చివరికొచ్చేసి పింక్ సారీ కట్టుకొని చాలా రోజులయిపోతుంది. దీనికొక పెద్ద స్టోరీ ఉంది. ఇది మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు తెచ్చిన సారీ. ఇప్పుడు తనకొచ్చేసి 7 ఇయర్స్ దాటేసింది. సో, 7 ఇయర్స్ స్టోరీ అనమాట ఈ సారీ. ఇంకొకటేంటంటే ఇక్కడ నేను ఏ వస్తువు కొన్నా కూడా చాలా క్వాలిటీ మంచిగా కొనాలనుకుంటాను. అది పాడవకుండా ఉండాలి. మెయిన్ ఏంటంటే పాడవకుండా ఉండాలి. ఈవెన్ స్టిల్ ఇప్పటి వరకు కూడా 10 ఇయర్స్‌కి కొన్నటువంటి డ్రెస్ కూడా ఇప్పటి వరకు ఉంది. బట్ ఏసుకోవడానికి కాదు. ఎందుకు అవైతే పాడవ్వు అలా ఉంటాయి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాం. అలాగని చెప్పి మేమేమి పెద్ద ధనికులం అనుకోకండి. ఎందుకంటే మనం వేసుకోలేనప్పుడు ఎవరికైనా దానం చేస్తే మంచిది కదా! ఆ ఉద్దేశంతో అనమాట. సో, చివరికైతే నేను రెడీ అయిపోయాను. హెయిర్ అయితే వెట్టగా ఉందని చెప్పేసి దానికి కొంచెం లెవెన్ సీరమ్ అప్లై చేసేసాను. అండ్ రెడీ అయిపోయిన తర్వాత నేను అండ్ అత్తయ్య కూడా వెళ్ళామనమాట. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగానే ప్రిన్సిపాల్ అలాగే కరస్పాండెంట్ గారు మాట్లాడేసిన తర్వాత పిల్లలు ఎలా ఉంటారు అంటే ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఎళ్తున్నారు కదా! ఫిఫ్త్ నుంచి సిక్స్త్‌కెళ్తారు. సిక్స్త్ నుంచి ఇప్పుడు హై స్కూల్ స్టేజ్ కదా! సో, అందుకని చెప్పేసి వాళ్ళ యాటిట్యూడ్స్ అంతా ఎలా ఉంటది, ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, పేరెంట్స్‌కెళ్ళిన తర్వాత స్కూల్‌లో ఏందో కొంచెం మర్యాద చేయాలి కదా! అందుకని చెప్పేసి అక్కడ మాకు డ్రింకు అండ్ గ్రేప్స్ కూడా ఇచ్చారు. ఆ గ్రేప్స్ అన్నీ కూడా నేను సగం తినేసి, సగం వీడియో గుర్తొచ్చిందనమాట తీశాను. అండ్ ఈ శ్రీ చైతన్యలో వచ్చేసి మా పిల్లలిద్దరూ కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ చదువుతున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ చదువుతున్నారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేసి సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి సెకండ్ గ్రాడ్యుయేషన్ చేశారనమాట. సో, ఒక వాళ్ళకి ఆ క్యాప్ పెట్టే డ్రెస్సింగ్ గాని ఒకలాంటి పవర్ వచ్చేసిందనమాట. వాళ్ళ స్మైల్ గాని అది కూడా చాలా క్యూట్‌గా కనిపించారు. సో, ఇక్కడొచ్చేసి మా పాప డాన్స్ చేస్తుంది. పాప అయితే డాన్స్ బాగా ఏస్తది. సో, మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే వచ్చేసి 12:30 వరకు హాఫ్ డేస్ కాబట్టి 12:30కి అరౌండ్ క్లోజ్ చేసేస్తారు చాలా ఫాస్ట్‌గా. ఇంకంతే మేమొచ్చేసాం ఇంటికి. సో, ఫంక్షన్ అయితే చాలా బావుంది. సో, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్.